చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత. వీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ హైడ్రామాకి కారణం ఏంటి, ఈ హైడ్రామాలో ఎవరిది తప్పు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత, ఈ హైడ్రామాలో తప్పెవరిది? అసలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మొన్నటి వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితి దాడి చేసుకునేదాకా వచ్చింది. అసలు దీన్ని ఎలా చూడాలి? ఇది నేను హైడ్రామాగా చూడట్లేదు. ఇది ఒక ఎగ్జిస్టెన్స్ కోసం అస్తిత్వ పోరాటంగా చూస్తున్నాను. ఓకే, అంటే తమ రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ అస్తిత్వం, స్వలాభం కూడా కాదు. ఇప్పుడు స్వలాభం ఎప్పుడు వస్తుంది? వీళ్ళకు ఒక అస్తిత్వం వచ్చి, వీళ్ళు రాజకీయాల్లో పదవులు వచ్చి, అధికారం బాగా చేతికి వచ్చినప్పుడు అప్పుడు స్వలాభం వస్తుంది. ఇక్కడేంటి, అసలు ఏముంది ఇక్కడ? ఆలు లేదు, చూలు లేదు, బిడ్డ పేరు సోమలింగం అన్నట్టు. అదే అంటే రాజకీయాల్లో లబ్ధి కోసం. ఇప్పుడు ఆవిడేమో తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నారు. అసలు కవిత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదండి ఈ విషయంలో. కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ టాపిక్ అంతా ఏంటి అంటే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, లేదు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, అతనే టాపిక్ ఈరోజు. అతనికి ఒక అస్తిత్వం కావాలి. ఈ అస్తిత్వం కావాలి అని చెప్పి అతను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, అసందర్భమైన మాటలు మాట్లాడుతున్నాడు, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అతని ఎగ్జిస్టెన్స్ ఏంటి, అసలు అతను ఎలా మొదలైంది అతని ప్రయాణం? అతను ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్గా మొదలయ్యాడు. మొదలయ్యి వినూత్నమైన పద్ధతుల్లో వార్తలు చదవడం మొదలెట్టి V6లోనే కదా, V6లో తీన్మార్ మల్లన్నగా ఒక పల్లెటూరు వ్యక్తి, గొర్రెలు కాసుకునే వ్యక్తి మాట్లాడే విధానంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ సామాన్య ప్రజల మనసుల్లోకి అతను చొచ్చుకుని వెళ్ళాడు. ఏ మాటకు ఆ మాట, నో డౌట్ అతని దగ్గర నాలెడ్జ్ ఉంది, చొరవ ఉంది, సమయస్ఫూర్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అందరు జర్నలిస్టులాగా ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి కూర్చొని మాట్లాడితే కాదు, ఒక నూతనత్వం, ఒక కొత్త ఆహార్యాన్ని సృష్టించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అతను ఆ గొర్రెల కాపరి వేషం కట్టి మాట్లాడాడు. మాట్లాడి ఆ విషయంలో చాలా జనాంతికంగా మాట్లాడాడు. చాలా లోకల్ లాంగ్వేజ్లో, యాసలో, అన్నిట్లో తెలంగాణ యాసని బాగా అవపోసన బట్టి దాని ప్రకారంగా అతను చాలా సంవత్సరాల పాటు తీన్మార్ మల్లన్నగా చలామణి అయ్యాడు. అయ్యి అతను తీన్మార్ మల్లన్నగా నేను ఒక ఛానల్లో పనిచేయడం ఏంటి, నేను ఇంతింతై ఒటుడింతై అన్నట్లు నేను చాలా ఎత్తుకు ఎదిగిపోయాను, నాకే ఒక ఛానల్ పెట్టుకోవాలి నేను అని చెప్పి అతను తనకై తను ఓన్ ఛానల్ పెట్టుకున్నాడు. ఈ ఓన్ ఛానల్ పెట్టుకొని ఒక జర్నలిస్ట్గానే ప్రయాణం చేయాలా, లేదు ఒక రాజకీయ లబ్ధితోటి, ఒక పదవీ కాంక్షతోటి అటువైపు ప్రయాణం చేయాలా అని చూసుకున్నప్పుడు అతను కూర్చున్న కొమ్మకి ఒక 4-5 రకాల బ్రాంచుల్ని ఏర్పాటు చేసుకోవడం, శాఖోపశాఖలుగా విస్తరించాలి అని అనుకున్నాడు. అలా అనుకుని అతను మొదటిసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. పోటీ చేస్తే నెగ్గలేదు. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఒక వ్యక్తి అంటే ఇన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్న ఒక వ్యక్తి ప్రజల్లోకి వెళితే ప్రజలు పలకరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, నీరాజనాలు పలుకుతారు, నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఓట్లేసే దగ్గరకు వచ్చేసరికి ఒక రాజకీయ పార్టీ కావాలి. ఇది ఎంతోమంది విషయంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు బర్రెలెక్క ఉంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఆ జనాలు అది చూస్తే ఎక్కడ డబ్బు పెట్టలా, అమ్మాయి వచ్చారు, డబ్బు పెట్టిన వాళ్ళకు కూడా అంతమంది జనాలు రాల, అమ్మాయికి జనాలు వచ్చారు.
మరి ఓట్లు ఎన్ని వచ్చినాయండి? 5,000 ఓట్లు వచ్చినాయి. ముక్కి మూలిగి 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మన దేశంలో ఒక స్వతంత్ర అభ్యర్థికి వెనక వెళ్ళటానికి ప్రజలు ఇష్టపడరు. ఆ స్వతంత్ర అభ్యర్థి ఎలా అయి ఉండాలి అంటే ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీలో పనిచేసి కోపం వచ్చి బయటకు వచ్చిన వ్యక్తి అన్నా అయి ఉండాలి. లేదు అనుకుంటే ఇతను గెలిచిన తర్వాత అయినా సరే ఏదో ఒక పార్టీలో చేరితే అతనికి మనుగడ ఉంటుంది నెక్స్ట్ టైంకి. ఫస్ట్ టైం మట్టుకు బాగా అనుకుంటే ఒక అవకాశం ఇస్తారు. కానీ ఏదో ఒక పార్టీలో పొలిటికల్ పార్టీలో చేరలేదు అనుకోండి, ఇప్పుడు జనరల్గా ఇండిపెండెంట్లు ఎవరు ఉంటారండి? తను పనిచేసిన పార్టీలో టికెట్ ఇవ్వనోడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. అతను బాగా ప్రజల్లో తిరిగినోడు అయ్యి ఉన్నాడు అనుకోండి, అతన్ని గెలిపిస్తారు. ఎందుకంటే అతనికి ఒక సానుభూతి ఉంటుంది, అరే ఈ పార్టీ తప్పు చేసింది ఇతనికి సీట్ ఇవ్వకుండా, కాబట్టి మనం రైట్ చేద్దామని ప్రజలు అనుకుంటారు. ప్రజలు అనుకుని గెలిపిస్తారు. గెలిచిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోయిన తర్వాత నంబర్ గేమ్ ఎక్కువైపోయింది మనకి. ఈ నంబర్ గేమ్లో ఇట్లాంటి స్వతంత్రులు చాలా అవసరం పడుతున్నారు. ఇట్లా స్వతంత్రులు మళ్ళీ ఏదో పార్టీలో చేరటము మామూలుగా ఇదంతా జరిగిన చరిత్ర, జరుగుతున్న విషయం. అయితే నా చింతపండు నవీన్ దగ్గరికి వచ్చేసరికి, తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చేసరికి ఇక అతనికి కూడా నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరకపోతే గనక నాకు మనుగడ ఉండదు అనేది పసిగట్టాడు అతను. ఏదేమైనా ఒక పొలిటికల్ పార్టీలో చేరాలనుకుని ఒక 2-3 పొలిటికల్ పార్టీలోకి వెళ్ళడం రావటం, బయటికి లోపలికి చేసుకున్నాడు. భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు, బయటకు వచ్చారు. సరే చివరికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. అంతకుముందు ఇండిపెండెంట్గా చేశాడు. అతను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అందరూ సపోర్ట్ ఇచ్చారు, గెలవలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచాడు. గెలిస్తే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది. అయితే అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు అతనికి సపోర్ట్ ఇచ్చినప్పుడు, తర్వాత బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీస్లో కూర్చొని అతని పార్టీలో చేరినప్పుడు, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, ఇలా ఎప్పుడైనా సరే అప్పటికే అతని ఘనమైన చరిత్ర అతనికి ఉంది, అతని నోరు అతనికి ఉంది. ఆ నోరు ఒకసారి చాలా ఏమంటారు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకసారి కాస్టింగ్ సోడా అంటారు. పాత రోజుల్లో బట్టలు ఉతికేటప్పుడు సోడా వేసి ఉడకబెట్టేవాళ్ళు. అట్లా సోడా వేసి ఉడకబెడతాడు, వాషింగ్ పౌడర్ నిర్మా వేస్తాడు. ఇలా ఎన్ని రకాలుగైన దబిడి బాధ కలిగిన శక్తి అతనికి ఉంది. ఓకే. అయితే ఈ శక్తి ఉండడం వేరు, అలాగే ఒక మర్యాదలు పాటిస్తూ రాజకీయాల్లో ఉండటం వేరు. ఇప్పుడు అతను ఏమనుకున్నాడు, మర్యాదలు పాటిస్తూ రాజకీయాల్లో ఉంటే అందరిలో ఒకడిని అవుతా, నేను గుర్తించబడాలంటే ఏం చేయాలి, నా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏదో ఒకటి ఉండాలి కదా, నా గురించి నేను చెప్పుకోవటానికి నాకంటూ ఒక పాయింట్ ఉండాలి కదా. ఆ పాయింట్ ఏంటి అంటే దూకుడుగా మాట్లాడటం. ఈ దూకుడుగా మాట్లాడడం మొదలెట్టిన తర్వాత మొదలుపెట్టడమే ఉంటుంది ఈ దూకుడు, ఇక ఆగదు అది. ఇప్పుడు మనం 5,000 వాళ్ళ ఇవే అంటిస్తాం, రోడ్డు మీద పెట్టేసేసి 5,000 వాళ్ళ 10,000 వాళ్ళ దీపావళి పండుగ రోజు ఒకటి ముట్టుకున్నాకే ఆగదు కదా. అవును. అదే మనము చిన్న సీంటపాకాయలు ఉంటాయి, ఒక సంచిలో ఇట్లా పెట్టుకుని బుద్ధిగా ఒక్కొక్కటి విసురుతున్నాం అనుకోండి, ఆ ఒక్కదాంతోనే ఆగిపోద్ది. నేను ఇంకా కాల్చను అనుకుని కూర్చుంటే పక్కన కూర్చోవచ్చు. కానీ 10,000 వాళ్ళ 5,000 వాళ్ళ అట్లా కాదు కదా, మొదలెడితే ఆగవు. మొత్తం ఆఖరిది కూడా డమాడమా మోగిందాకా మోగుతూనే ఉంటాయి. తీన్మార్ మల్లన్న చేసింది ఇదే. అతను అవధులు లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడటం అనేది తన స్కిల్ అనుకున్నాడు, తన నైపుణ్యం అనుకున్నాడు.
అది నైపుణ్యం కాదు, బరి తెగించింతనం. ఎంత రాజకీయాలు దరిద్రంగా తయారైనాయి అని మీరు నేను కూర్చుని మాట్లాడుకున్నా కానీ రాజకీయాలకి ఈ రోజుకి విలువలు ఉన్నాయి. రాజకీయాల్లో ఒక మనిషి నోట్లోంచి వచ్చే మాటకి విలువ ఉంది ఈ రోజుకి. అందుకే అంటారు, నోరు దాటినంత వరకునే నువ్వు ఆ మాటకి అధిపతివి, నోట్లోంచి మాట బయటకు వచ్చాక నువ్వు బానిసవి అని. అట్లా ఈరోజు అతను కింద పడ్డా నాదే పై చెయ్యి అని మాట్లాడగలుగుతున్నాడు. ఈరోజు కూడా 3 గంటల క్రితం వరకు కూడా అతను కవిత వాళ్ళ నాన్న గురించి ముందు మీ అయ్యకి నేర్పించు నాకు కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అతను ఎక్కడ తగ్గదలుచుకోలే. అంటే తను మాట్లాడింది తప్పు అని అతను అనుకోవట్లా ఈ క్షణం వరకు. అతను ఎందుకు అలా అనుకుంటున్నాడు అంటే ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాలి. అసలు ఇలాంటి దరిద్రం అంతా నేర్పించింది ఎవరు? తెలంగాణ రాజకీయాల్లో. తెలంగాణ యాస వినటానికి కొంచెం మోటుగా ఉన్నట్లుంటుంది కానీ అది కోస్తా ప్రజల భాషలాగా కాస్త నగిషీలు పెట్టినట్టు ఉండదు కానీ చాలా ప్రేమగా ఉంటుంది. అవును, ఆప్యాయతగా ఉంటుంది, హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇందిరా బిడ్డ అని మాట్లాడతారు వాళ్ళు. ఆ ప్రేమ ఎవరినైనా బిడ్డ బిడ్డ అని ఆప్యాయంగా పిలుస్తారు, మాట్లాడతారు. అది కడుపులోంచి వస్తాయి ఆ మాటలు, హృదయంలో నుంచి వస్తాయి. పైన నగిషీలు పెట్టిన మాటలు కాదు. అంటే నేను వాళ్ళ మాటలను తప్పు పడుతున్నానని కాదు. మనం ఏంటంటే మామూలుగా కోస్తా భాష ఎట్లుంటుందంటే సినిమా భాష అది. ఇదేంటి ఒక లోకల్ అంటారు చూడండి, స్థానికమైన మనుషుల దగ్గర నుంచి వాళ్ళు ఢిల్లీకి పోయినా అట్లనే మాట్లాడతారు, అమెరికా పోయినా అట్లనే మాట్లాడతారు. వాళ్ళ యాసను మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడరు. వాళ్ళు అనుకరణ అనుసరణ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎట్లున్నారో అట్లా ఉండాలనుకుంటారు. అవును, అట్లాంటి వ్యక్తులు సినారే కావచ్చు, దాశరథి రంగాచారి కావచ్చు, ఇట్లా రకరకాలుగా చాలామంది సాహితీవేత్తలు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద. వాళ్ళందరికీ భాష మీద సాధికారత ఉంది. యాస తెలుసు, భాష తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా ఎవరైనా కాళోజీ దగ్గర నుంచి ఎవరైనా ఇలాగా అనుచితమైన మాటలు మాట్లాడారా? ఉదాహరణలు, సామెతలు, ఇంత దారుణమైన సామెతలు వేయడము, ఉదాహరణలు ఇవ్వడము అనేది ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయిందంటే కేసీఆర్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఓకే, అంతకుముందు లేదు. అంతకుముందు తెలంగాణ నాయకులు ఎంతమంది లేరండి రాజకీయాల్లో. చెన్నారెడ్డి ఉన్నారు. చెన్నారెడ్డి మాట్లాడుతుంటే నిప్పులు కురుస్తున్నట్టుండేది. జైపాల్ రెడ్డి అసలు చెవిలో అమృతం పోస్తున్నట్టుండేది. కాళోజీ పిడుగులు పడ్డట్టుండేది. ఇట్లా ఎవ్వరికి వాళ్ళు వాళ్ళదైన ఒక వరవడిలో ఉండేవాళ్ళు. ఎక్కడ ఇట్లాంటి పిచ్చి మాటలు ఒక్కడు కూడా మాట్లాడాల. ఇతను తెలంగాణ యాసతోనో భాషతోనో స్థానికతతోనో ముడిపెట్టి తన తప్పుని కడిగేసుకుందాం అనుకుంటున్నాడు. ఎవరు? నవీన్, తీన్మార్ మల్లన్న. అలాగే ఉద్యమం పేరుతోటి కేసీఆర్ కూడా అట్లాగే తుడిపేసుకోవాలని చూశాడు. నిజంగానే తెలంగాణ వచ్చింది కాబట్టి, సీఎం అయ్యాడు కాబట్టి పెద్దగా ఎవరు ఆయన గురించి మాట్లాడలే. కానీ ఆయన ఎన్ని అనుచితమైన మాటలు మాట్లాడాడు సీమాంధ్ర ప్రజల గురించి, చాలా రకరకాలుగా మాట్లాడాడు. అయితే కేసీఆర్ మాట్లాడిన మాటలకి కూడా మించిపోయి కంకర్రాయి పెట్టుకుంటున్నట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఈరోజు తీన్మార్ మల్లన్న చేసిన పని అదే. తన అస్తిత్వం కోసం రేపు తను పార్టీ పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఒక సంచలనం చేయాలని అనుకున్నాడు. పైగా అంటే తన మీద జరిగినటువంటి దాడిని తెలంగాణ సమాజం మీద, అలాగే బీసీ సమాజం మీద జరిగిన దాడిగా ఆయన చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అసలు నేను బీసీ లీడర్ని అని చెప్పి ఈయన బీసీలందరినీ అందరిని ఎత్తి మీద ఎక్కి
నాయకుడు అవ్వాలని అనుకుంటున్నాడు, సవారీ అనుకుంటున్నాడు. కానీ ఎవరి భుజాలు అంత ఖాళీగా లేవు, ఎవరి వాళ్ళంత అమాయకులు లేరు. ఈయనేదో అనుకుంటున్నాడు బీసీలందరూ ఆయన వాళ్ళు పరిగెట్టుకుని వస్తారని. అట్లా బీసీలందరినీ కూడగట్టిన గొప్పతనం ఎవరికన్నా ఉంది అంటే బీసీ కృష్ణయ్యకు ఉంది, ఆర్ కృష్ణయ్యకు ఉంది. ఆయన వెంట నడిచారు. ఎందుకు నడిచారంటే కృష్ణయ్య ఎంత పనిచేశాడో కృష్ణయ్యకే తెలుసు. కృష్ణయ్య దగ్గర నుంచి లబ్ధి పొందిన వాళ్ళకే తెలుసు, అందరికీ అర్థం కాదు. ఇప్పుడు ఒక ఓసీ మనిషికి బీసీ కృష్ణయ్య గురించి అర్థం కాదు, కానీ అతను కూడా పెద్ద రాజకీయాల్లో పదవులు కావాలి అని అనుకోలే బీసీ కృష్ణయ్య. ఈ మధ్య ఏదో కొంచెం ఇంకా చావు తర్వాతకి లావు ఎక్కువ అన్నట్లు ఏదో కాస్త, అది కూడా తెలుగుదేశం పుణ్యమే అనుకుంటా, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎల్బీ నగర్ గెలిచాడు. గెలిచిన తర్వాత ఏదో ఒకసారి పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లనే ఎక్కడో చోట లొంగుబాటో జెండా ఎత్తటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సరే, ఏది ఏమైనా బీసీల కోసం అత్యంత పాటుపడిన కృష్ణయ్యకు కూడా లేనంత మేకపోతు గాంభీర్యం తీన్మార్ మల్లన్నకి ఎందుకు? అలాగే అసలు ఈ దేశం మొత్తం మీద మొదటిగా బీసీ నాయకుడు అంటే ఎవరు అంటే జ్యోతిబా పూలే. ఆయన కూడా ఇంత నోరేసుకుని పడడం కానీ, అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ చదువుతుంటే నేర్చుకోవాలనిపించేలాగా ఉంటాయి అవి. అంతేగాని ఇలా రాలుగై మాటలు వినాలని ఎవరు అనుకోరు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఇట్లాంటి రాలుగై మాటలు ఎవరు వినరు. ఇప్పుడు ఈయన ఏంటంటే రాజకీయ నాయకుడికి తక్కువను బస్తీ లీటర్కి ఎక్కువలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇట్లా బిహేవ్ చేస్తే కుదరదు. ఓకే, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ఈయన ఏం ఆలోచిస్తున్నాడంటే కేసీఆర్ గొడుగు కింద దాక్కుందామని చూస్తున్నాడు. మీ నాన్న మాట్లాడలేదా ఇట్లాంటి పిచ్చి మాటలు? అవును, కేసీఆర్ అట్లా మాట్లాడినందుకే కదా తిట్టాము అందరము. మళ్ళీ నువ్వు మాట్లాడితే నేను తిట్టుకుంటే అంతకంటే ఎక్కువ తిడతాం. ఇప్పుడు ఆయన తిట్టినందుకు తిట్లు తిన్నాడు. అది చూసి ఇంక నువ్వేం నేర్చుకున్నావు తెలంగాణలో? నువ్వేమన్నా ఈ రోజు లండన్లో బారిస్టర్ చదివి రాలేదుగా హైదరాబాద్కి, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావు. ఎవరి తప్పొప్పులన్నీ నువ్వు బేరీ చేసావు. ప్రతిరోజు పొద్దున్నే నీ న్యూస్ వాచ్ ప్రోగ్రాంలో అందరినీ ఉతికి ఆరేసేసావు నువ్వు. చిన్నోళ్ళకి చిన్న దెబ్బ, పెద్దోళ్ళకి పెద్ద దెబ్బ, అన్ని దెబ్బలు వేసి కూర్చున్నావు కదా నువ్వు. ఇంక నువ్వు పైగా చాలామంది ఏమంటారు అంటే చాలా పెద్ద బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశాడని కూడా అంటారు. నేను అనను, కానీ అంటారు. ఓకే, వింటున్నాం. కంట్రీ డిలైట్ వాళ్ళ గురించి, ఇంకా చాలామంది గురించి నువ్వు మాట్లాడి తర్వాత మానేసావు అంటే ఎందుకు మానేసావు అనుకుంటారు ఎవరైనా. అసలు నీకు ఆ రోజు నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నీకు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు నీకు సహాయం అందిస్తే వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు చేసావు నువ్వు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావు నువ్వు. మళ్ళీ పైగా నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు. మాలాంటి వాళ్ళకు ఉందా సాధికారత ఏంటి? కేసీఆర్ గురించి మాట్లాడినా, నీలాంటి వాళ్ళ గురించిన ఇంకొకళ్ళ గురించి మాట్లాడే సాధికారత మాకుంది. ఎందుకంటే మేము ఎప్పుడు అట్లా మాట్లాడం, అడ్డం పొడుగు మాట్లాడం. అసలు నన్ను అడిగితే ఇప్పుడు ఇతను ఇట్లా మాట్లాడతాడని తెలిసి, ఇది ఏం కొత్త కాదు ఇతను మాట్లాడతాడని తెలిసి కూడా కర్ణాకర్ణిగా అందరికీ తెలుసు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు అనేది కూడా, దీన్ని మీడియాని అడ్డం పెట్టుకుని చేస్తున్నాడు అనేది కూడా చాలామంది అనుకుంటారు. మరి అలాంటప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? కమ్యూనిస్టులు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు? నేను మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నా. అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే, ఒక నోరుగల్లోడి గురించి మాట్లాడడానికి ఇంకో నోరుగల్లోడిని పెంచి పోషిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు. దాని దరిద్రమే ఈరోజు ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది. సరే, వాళ్ళు కవితను అలా అన్నందుకు గాను ఆఫీస్కి వచ్చారు. ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఒక అస్తిత్వ పోరాటం అవసరం పడి ఏం చేస్తున్నారంటే, ఎవరైనా సరే వాళ్ళ మీద ఏమన్నా అంటే గనక విరుచుకుపడి దాడులు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. మొన్న మహా టీవీ మీద కూడా దాడి చేసినప్పుడు మీకు
వాళ్ళ థంబ్నెయిల్స్ నచ్చలేదు. అడిగే హక్కు మీకుంది, కేసు పెట్టే హక్కు ఉంది, న్యాయ పోరాటం చేసే హక్కు ఉంది. కానీ ఎవ్వరికీ కూడా వెళ్ళి దొమ్మి చేసే హక్కు లేదు, రాళ్ళేసి కొట్టే హక్కు లేదు. అది ఆటవికం అంటారు. పైగా జగదీష్ రెడ్డి ఏం సమర్థించుకున్నాడు, అసలు ఇది దాడి కాదు మా నిరసన, అసలు మేము దాడి అంటూ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది అని. అంటే ఏముంటుంది, మనుషుని చంపేస్తారా? ఇప్పుడు నిన్న కూడా అంతే, అక్కడికి వెళ్ళారు, నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ బాహాబాహి కొట్టుకున్నారు. ఆయనకి ఒక గన్మెన్ ఉంటాడు కాబట్టి, ఎమ్మెల్సీ కాబట్టి అతను వాళ్ళ అసలు గన్మ్యాన్ డ్యూటీనే అది కదా, వాళ్ళ ఎవరికైతే ఆయన కాపలాగా ఉన్నాడో ఆయన కాపలాగా వేయటమే కదా ఆయన పని. అందుకని వాళ్ళు గన్ తోటి 3 రౌండ్లో 5 రౌండ్లో 10 రౌండ్లో పేల్చారు. అసలు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీరు కూడా ఏదైతే అదైంది తేల్చుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. మీది ఒక అస్తిత్వ పోరాటం. ఈ ఎగ్జిస్టెన్షియల్ స్ట్రగుల్ నుంచినే ఒక్కొక్కసారి ఇట్లాంటి ఎగ్జిస్టెన్షియల్ స్ట్రగుల్స్ నుంచి మంచి ఫలితాలు వస్తాయి. కొన్నిసార్లు ఎట్లాంటి కుక్కమూతి పిందులు కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను అలాగే చూస్తున్నాను. అందుకని ఈ మొత్తంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్నకి తన వ్యవహార శైలి మార్చుకోకపోతే, తన వాగాడంబరాన్ని మార్చుకోకపోతే అతను రాజకీయాల్లో కొనసాగటం కష్టం. ప్రజలు కూడా అంత అమాయకంగా ఎలా పడితే అలా ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తారు అని చెప్పి అనుకుంటే కనుక అది ఒక భ్రమ. ఆయన విషయానికి వస్తే, ఇంకా కవిత గారి విషయం దగ్గరికి వచ్చేసేస్తే, కవిత గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, మరి మీ నాన్నగారు, మీ అన్నగారు, మీరు ప్రత్యర్థుల్ని ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి రివైండ్ వేసుకొని చూసుకుంటే కనుక తాతకు పెట్టిన బొచ్చ తలాపనే ఉంటుంది అని ఒక సామెత ఉంది. అందుకని మీ దాకా వస్తే మీకు ఇంత బాధ కలుగుతుంది. వేరే వాళ్ళని మీరు ఎలా మాట్లాడారో, మీ నాన్నగారు మరీ ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళని ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. బిర్యానీ అంటే పెంట అనే మాట మాట్లాడిన కుసంస్కారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా అలాగే ఎదుర్కొంటారు. అందుకని ఎలా పడితే అలా మాట్లాడడం మీ పేటెంట్ మాత్రమే అనుకుంటే కనుక ఇలాగే ఉంటాయి అని అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా రాజకీయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మన ఎవరు అనుకుంటే మనం కూడా ఎవరిని మాట్లాడకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.